హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఈ ప్లేస్ చూసి చాలామంది గెస్ట్ చేసే ఉంటారు. అవునండి, మేము అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. మా బావకి ఏంటో సడన్గా అయితే అమ్మవారి దర్శనం చేసుకోవాలనిపించింది అనమాట. అది కూడా మార్నింగ్ కాకుండా ఈవినింగ్ వెళ్దామని చెప్పారు. ఈవినింగ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది అని అన్నారనమాట. ఆయనకి తోడు మాకు జాగుకి అయితే డ్యాన్స్ క్లాస్ ఉంది. ఇంకా అటు నుండి అటు మేము వెళ్ళిపోతాంలే అని చెప్పాను. అంటే జాగు డ్యాన్స్ క్లాస్ అయిన తర్వాత మేమైతే కొండ దగ్గరికి వచ్చాము. ఈయనైతే ఫోన్ చేసిన తర్వాత ఇంటి దగ్గర నుండి సాయి ఉన్ని బావ అయితే ఇద్దరు వచ్చారనమాట. శివుడాజ్ఞ లేనిది చీమైనా కొట్టదన్నట్టు మా బావకైతే ఇప్పుడైతే దర్శనానికి ఇంకా భాగ్యం అయితే కలిగింది. ఇక్కడైతే బండి పార్కింగ్ చేసేస్తున్నాము. బస్సులు కానీ వెహికల్స్ కానీ ఏవైనా సరే ఇక్కడే పార్క్ చేయాలి. నార్మల్గా అయితే మెట్ల ద్వారా కూడా దారి ఉందన్నమాట. మేమైతే ఇక్కడ బండ్లు అయితే పైకి తీసుకొచ్చాము. ఇక్కడ పార్క్ చేసేసి మొబైల్స్ కూడా ఇక్కడ కౌంటర్ దగ్గర ఇచ్చామని చెప్పారు. నేనైతే కొంచెం వీడియో ఏమి ఎక్కువ తీయలేకపోయాను. కాకపోతే ఈ చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తానమాట. ఇంక ఇది ఓం సింబల్ అనమాట. మనము రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఈ ఓం సింబల్ భలే కనిపించిద్ది. అదేంటో కానీ విజయవాడలో అయితే అమ్మవారు ఫేమస్ కదా. కనకదుర్గమ్మని చూడడానికి అయితే చాలామంది బయట ఊర్ల నుండి ఎక్కడెక్కడో రాష్ట్రాలు దాటి కూడా వస్తూ ఉంటారు అమ్మవారిని చూడడానికి. మనం దగ్గరలో ఉండి కూడా మనం నెలకు ఒకసారి కాదు కదా, 3 నెలలకి 4 నెలలకి ఒకసారి అయితే వెళ్తాము దర్శనానికి. మా బావ అయితే వచ్చి మాత్రం 1 ఇయర్ అయింది. నేనైతే మాత్రం నాకు ఎప్పుడు నచ్చితే అమ్మవారి గుడికి వెళ్ళాలనిపించిందంటే వెళ్తానమాట. ఇప్పుడు నవరాత్రుల టైంలో కంపల్సరీ 9 రోజుల్లో ఏదో ఒక రోజు అయితే నేను వస్తాను. ఆ టైంలో మా బావకి రమ్మన్నాను అనుకోండి. మనం లోకల్లోనే ఉంటాం కదా, మనం అమ్మవారిని ఎప్పుడు చూడాలంటే అప్పుడు చూడొచ్చు. ఇప్పుడైతే బయట ఊరు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. మనం కూడా వెళ్ళిపోయి ఆ క్లౌడ్ ఎక్కువ పెంచేసి తోసుకొని అది అవసరమా అంటారనమాట. అందుకే ఎక్కువగా మా బావ అయితే ఏ ఫెస్టివల్స్ లేనప్పుడు అలా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుంటారు. మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఇక్కడైతే లడ్డు కౌంటర్ అనమాట. ఇక్కడ లడ్డు ప్రసాదం ఇస్తారు. ఇంక ఈ కౌంటర్లో నించొని ప్రసాదాలు అయితే తీసుకురావడానికి వెళ్ళారు. అమ్మవారి దర్శనం ఎలా జరిగింది అంటారేమో, చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. అమ్మవారి దర్శనము చాలా ప్రశాంతంగా, తోపులాట ఏమీ లేదనమాట. అలా ఒక 3 మినిట్స్ అయితే అక్కడే నించొని అమ్మవారిని అయితే బాగా దర్శించుకున్నాము. అమ్మవారిని అలా చూసినప్పుడు నవ్వుతూ కనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది. మనసు కూడా ప్రశాంతంగా ఉంది. ఇంకా అటువైపు అయితే మనం ఫోన్స్ తీసుకొని వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు, కానీ మళ్ళీ ఇక్కడ నుండి ఫోన్స్ తీసుకెళ్ళి అందుకనమాట కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోయాను. ఇక్కడైతే మా బావ ప్రసాదం అయితే తీసుకొచ్చారు, లడ్డూలు అనమాట. లడ్డు కూడా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. ప్రసాదం తినేసి ఇంకా దిగిపోతున్నాం అనమాట. ఇంకా డౌన్గా ఉంటుంది. అప్పుడప్పుడు కొండ చీరలు పడిపోతున్నాయి అంటారు కదా, ఇక్కడ మొత్తం కట్టేశారనమాట. నైట్ టైం మాత్రం చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. కొండపైన అయితే కృష్ణానది ఫ్లైఓవర్ మంచిగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ. మేమైతే డౌన్ దిగేటప్పుడు ఇటువైపు నుండి అయితే కృష్ణానది బాగా కనిపిస్తుంది. అలాగే ఇటువైపు అయితే అనమాట గోపురం బాగా కనిపిస్తుంది. మనం వెహికల్స్ కానీ ఏవి రావాలన్నా కూడా ఇటువైపే అనమాట. లేదు అనుకుంటే ఇంకొకటి 7 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది అనమాట. అటు నుండి మెట్ల ద్వారా రావాలి, లేదంటే లిఫ్ట్, అంటే ముసలోళ్ళు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి లిఫ్ట్ అనమాట. ఇదండి గోపురం. ఇది కృష్ణానది మీకు కనిపించలేదు, కానీ అక్కడ నించుంటే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. చల్ల గాలి బాగుంటుంది అనమాట. మనం వెళ్ళేటప్పుడు కూడా ఇటు నుండే వెళ్ళాలి. అలాగే టోకెన్ కూడా ఇస్తారనమాట మన వెహికల్స్ అక్కడ పార్క్ చేసుకోవడానికి. ఇగోండి ఇంకా 1 టౌన్ దగ్గరలోకి వచ్చాము. ఇదంతా కృష్ణానది బ్యారేజ్ అనమాట. లైటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. నైట్ టైం మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా గుడి దర్శనానికి వెళ్ళాలంటే మాత్రం నైట్ టైమే బెస్ట్. అంటే మనం 5:30కి ఇలా బయలుదేరితే మళ్ళీ త్వరగా వచ్చేవచ్చు అనమాట. అమ్మవారి గోపురం అలాగే ఓం సింబల్ అయితే బాగా కనిపిస్తుంది. దర్శనం అయిపోయింది కదా, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అంటే మా పిల్లలు ఒప్పుకుంటారా ఒప్పుకోరు అనమాట. ఎక్కడికైనా తీసుకెళ్ళాను అన్నారు. ఇంక ఇది అయితే కృష్ణానది పక్కన ఆనుకొని ఉంటుంది అనమాట. బస్ స్టాండ్ ఎదురుగా అనమాట, ఫుడ్ కోర్ట్కి. అక్కడికైతే వెళ్ళాము.
ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే కృష్ణా నది పక్కనే ఉంది కాబట్టి వాటర్ అయితే లేవు నదిలో. ఎందుకంటే బ్యారేజ్ అటువైపు కదా ఉంటాయి వాటరు. మనకి నది వచ్చేటప్పుడే వాటర్ ఇటువైపు అయితే వదులుతారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అంత ప్రశాంతంగా గాలి అంత బాగుందన్నమాట. ఇక్కడైతే పిజ్జా కావాలన్నారు పిల్లలు. అయితే ఇంకా మా బావ అయితే ఆర్డర్ పెట్టడానికి అయితే వెళ్ళారు. ఇంక ఇటువైపు అయితే పక్కన అయితే లైవ్ కుక్కర్ బిర్యానీ అనమాట. అదేనండి పలావు. అంటే మనం ఆర్డర్ పెట్టినప్పుడు కుక్కర్లో అయితే అప్పటికప్పుడు పలావ్ అయితే చేస్తారన్నమాట. మటన్ చికెన్ అలాంటివి. ఫుడ్ కోర్ట్ లోపల ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడైతే మేము పిజ్జా ఆర్డర్ పెట్టాం కదా, చాలా లేట్ చేస్తారనమాట. మా పక్కన లైవ్ కుక్కర్లో పలావ్ చేశారు కదా, అదైతే మాత్రం 2 సార్లు ఉడికిపోయింది. కానీ ఇది మాత్రం ఇంకా పిజ్జా రావడం లేదనమాట. అంటే అది 20 మినిట్స్లో అయిపోయింది కానీ మాకు 1/2 అవర్ పట్టేసింది పిజ్జా ఇవ్వడానికైతే. మా పిల్లలు అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు పిజ్జా వస్తుందని. ఇంతలోకి అయితే పిజ్జా అయితే వచ్చింది. చిన్నదే వచ్చింది అనమాట పిజ్జా. ఇంకా మేమైతే పెద్దది వచ్చిద్దేమో అనుకున్నాము. ఫొటోస్లో చూసి మోసపోయాం అనమాట. ఇంకా చిన్నగానే ఉంది. మా పిల్లలు అయితే అన్నీ ఓపెన్ చేసేసి దానిపైన అయితే మసాలాలు వేసేస్తున్నారు. టేస్ట్ అయితే మాత్రం బాగానే ఉంది. కాకపోతే కాస్ట్ ఎక్కువ అనిపించింది. మేమైతే పన్నీరు ఇంకా అలాగే క్యాప్సికమ్ పిజ్జా అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఇంకా దానిపైన అయితే చీజ్ కూడా బాగానే ఉంది. చీజ్ అయితే ఇవ్వండి తీయంగానే భలే వచ్చిందనమాట. ఇంకా సాస్ వేసుకొని పిల్లలు అందరం అయితే ఒక్కొక్క పీస్ అయితే తిన్నాము. ఇక్కడ పిజ్జా రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి ముందే పానీపూరి అయితే ఆర్డర్ ఇస్తాము. పానీపూరి ఇంకా అలాగే పిజ్జా ఒకేసారి వస్తాయి అనమాట. ఇంకా ఇక్కడైతే పిజ్జా చల్లారిపోయిద్దని చెప్పేసి ఫస్ట్ అయితే పిజ్జా తినేసాము. తర్వాత వచ్చేసి ఇక్కడ మా బావ అయితే దహి పానీపూరి ఇంకా నార్మల్గా పానీపూరి అయితే ఆర్డర్ పెట్టారనమాట. నేనైతే చాలా చోట్ల పానీపూరి తిన్నాను కానీ ఎప్పుడు ఎంత హెల్దీ పానీపూరి అయితే తినలేదనమాట. అంటే మనకి దీంట్లో వచ్చేసరికి పూరీలు అనేది డీప్ ఫ్రై చేస్తారు. దాంట్లో స్టఫింగ్ వచ్చేసరికి పెసలు ఇంకా అలాగే పల్లీలు అలాంటివన్నీ వేశారనమాట. క్యారెట్లు అవన్నీ తురిమేసి మంచిగా వేశారు. పోమోగ్రానైట్స్ అవన్నీ అనమాట. దహిపూరిలో అలా వేశారనమాట. టేస్ట్ విషయానికి వచ్చేసరికి బాగుంది. దహిపూరి వచ్చేసరికి దాంట్లో పెరుగు కూడా ఫ్రెష్గా ఉందన్నమాట. కారపూస అలాగే పోమోగ్రానైట్స్ అవన్నీ వేసి ఇచ్చారు. ఆనియన్స్ చాలా బాగుంది అది కూడా టేస్ట్. ఇంకా కొంచెం పొట్ట ఖాళీగా ఉందన్నమాట. ఇంకా అలా వెళ్ళామనుకోండి నిద్ర పట్టదు. అందుకని లాస్ట్లో ఫలూదా కూడా ఇంకా ఆర్డర్ పెట్టామన్నమాట. ఫస్ట్ టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒకటే ఆర్డర్ పెట్టాము. కాకపోతే టేస్ట్ సూపర్గా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఫుడ్ విషయంలో కాస్ట్ ₹1 ఎక్కువైనా సరే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఫలూదాలో అయితే ఐస్ క్రీమ్ అన్నీ వేస్తారు కదా, కలుపుకొని కదా తినాలి. నేను మాత్రం ఇలా స్ట్రాతోనైతే తాగేస్తున్నాను అనమాట. ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. మేమైతే వేరే వేరే ఫ్లేవర్స్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. ఇది వచ్చేసరికి మ్యాంగో చాలా బాగుంది. ఇది కూడా ఫలూదా తినేసిన తర్వాత ఇంకా కృష్ణానదికి ఆనుకొని ఉంది కదా ఇక్కడ ఫుడ్ కోర్టు. ఇక్కడైతే చూడడానికి వచ్చాము. ఇక్కడికి వెళ్తే మాత్రం రాబుద్ది అవ్వదు, అంత చల్ల గాలి అనమాట. బాగా ఇక్కడ కూడా కూర్చొని తినొచ్చు. ఇదంతా బాగుంది. ఇదంతా కృష్ణానదే చూడండి. వాటర్ అయితే లేవన్నమాట. ఇప్పుడు బ్యారేజ్ ఏది? కృష్ణా నది ఇది మొత్తం చాలా ప్రశాంతం, గాలి, వాతావరణం చాలా బాగుంది. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా డెకరేషన్ చేసి లైటింగు. అక్కడైతే బర్త్డే పార్టీలు ఏదైనా పార్టీస్ కూడా చేసుకోవచ్చంట. అక్కడ నించుంటుంటే ఆ చల్లగాలికి నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇంకా అవన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళేసరికి 9:30 అయిపోయింది. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.